ప్రియులారా, సెప్తియా గేసిమా ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రభువా నిన్నారాధింపను చేరితిమి, ఉదయ శుభకాంతి ప్రభవింపగా. దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా. విభవముగను ప్రభాకరముగను విరియు నీ తేజం బెలర్పగ. నబిదనంబుల గూడి భక్తిని ఆత్మతో సత్యంబు తోడను. ప్రభువా నిన్నారాధింపను చేరితిమి, ఉదయ శుభకాంతి ప్రభవింపగా. దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా. ఇరులుంగమ్మిన నుండి అరుణోదయముదనుక సరిగా పోనీవే కదా. దేవా రాత్రి యరిగా పోనీవే కదా. విరివిగా మా హృదయ సీమన నెరసియుండిన చీకటులుగా దరిమి శాంతం వైన మనసుల దయ ప్రసాదింపను భజింతును. ప్రభువా నిన్నారాధింపను చేరితిమి, ఉదయ శుభకాంతి ప్రభవింపగా. దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా. అనగాని సాన్నిధ్యముననుండగా మాదు మనసుల నరికట్టుము. దేవా మాదు మనసుల శుచి చేయుము. వినయ భయ భక్తులు దనిర్పగ వినుచు నీ వాక్యోపదేశము. లనిశమును ధ్యానింపనాత్మను బలించి తుదకు ప్రసన్నమగు. ప్రభువా నిన్నారాధింపను చేరితిమి, ఉదయ శుభకాంతి ప్రభవింపగా. దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా. పని పాటలలో మేమి దినము నీకే మహిమ నొనగూర్చ నడిపించుము. దేవా నిన్నే ఘనపరచ నడిపించుము. తను శ్రమ చేబడలినను మా దారి దుర్గమమైన కనంబడ. వనట చందకనేది చేసిన ప్రభువు కొరకని చేయి నడుపును. ప్రభువా నిన్నారాధింపను చేరితిమి, ఉదయ శుభకాంతి ప్రభవింపగా. దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు
పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికి నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. సెప్తియా గీసిమ ఆదివారం అనగా 70వ దినము. మరి ప్రారంభ గీతాన్ని చదువుకుందాం. మరణ పాశములు నన్ను చుట్టుకొనేను, పాతాళపు పాశములు నన్ను అరికట్టాను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన తన ఆలయములో ఆలకించిన ప్రార్థన అంగీకరించాను. యెహోవా నా బలమా, నిన్నెంతో ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలమును కోటయ్యున్నాడు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్.
ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము. ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు. ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు. ఆమేన్.
ప్రార్థింతము. ఓ ప్రభువా, మా నేరములను బట్టి మేము న్యాయముగా శిక్షించబడుచున్నాం. నీ నామమునకు మహిమ కలుగునట్లు నీ జనులమైన మమ్మలను నీ కృప వలన తప్పింపము. ఈ మా ప్రార్థనలు కరుణతో ఆలకించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించునుడి నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొలుచు ఉన్నాము. ఆమేన్. ప్రియులారా, సెప్తియా గేసమ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. సెప్తియాగేస్మ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు సూర్యుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాజ్య దేవా, మమ్మును కనికరింపు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం నుండి 30వ వచనం వరకు మరియు 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించువారిని బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుటకును సూచనయ ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. ఎలా అనగా, మీరు నా యందు చూచినట్టియు నా యందున్నవి మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న యెడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సు నుంచుచు నా సంతోషమును పరిపూర్ణము చెయ్యుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియూ చెయ్యక వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి 42వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. అంతట వారు ప్రయాణమైపోచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను.
మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన విశ్వాసులారా, ప్రభు పేరట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. మరి ఈ దినము అనగా సెప్తియగీసిమ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విన. నేటి వాక్య భాగముగా ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము, అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపొచ్చు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడినని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నా. నాయనా, ఇదిగో సెప్తియగీసిమ ఆదివారపు ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తున్న కుటుంబాలను దీవించండి. నీ దాస్తుని మరుగుపరిచి ప్రతి కుటుంబముతో మాట్లాడండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ఈ దినము సెప్తియగీసిమ ఆదివారపు ఆరాధనలో మనం ప్రభువుని గణపరుస్తూ ఉన్నాం. ఈ సెప్తియగీసిమ ఆదివారము అనగా తెలుగులో ఇక్కడ సప్తాతి ఆదివారము అని మాట తెలియజేస్తున్నది. అనగా 70వ దినం. అంటే దగ్గరగా ఈ దినము నుండి మనకు శ్రమల కాలము 70 దినాలు అవి దూరములో ఉంటూ ఉన్నాయి. అనగా శ్రమలకు మనము సమీపించి ఉన్నాము అనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలకు 70 దినాలు ముందుగా ఈ ఆరాధనలో పాల్గొన్నాము కనుక ఆ యొక్క క్రీస్తు ప్రభు పొందినటువంటి ఆ యొక్క శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం సిద్ధపడవలసినటువంటి అవసరత మనకి ఉంటూ ఉన్నది. ప్రియులారా, ఈవేళ దేవుని యొక్క వాక్యాలు 3 చదవగా విన్నాం. ఈ 3 వాక్య భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక చక్కటి సందేశము మనకు ఈ యొక్క 3 వాక్య భాగాల్లో మనకు అనుగ్రహించబడుచున్నది. మనము ఈ యొక్క పాత నిబంధన వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తే అతిశయించుట వేటిని బట్టి అతిశయిస్తున్నాడో జ్ఞాపకం చేస్తున్నది. కానీ వీళ్ళ దేవుని వాక్యం మనతో సూటిగా మాట్లాడుతుంది. మనము ఎవరి యందు అతిశయించాలి, వేటి యందు అతిశయించకూడదు. మరి వేటి యందు మాత్రమే అతిశయించాలి అంటే ఈవేళ మన యొక్క వాక్య భాగము దేవుని యందు అతిశయించుట. దేవుని యందు అతిశయించుట. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ప్రభు యొక్క వాక్య ధ్యానములో ఈ దినము ప్రభువునందు అతిశయించాలి అని పరిశుద్ధ వాక్యములో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మన తండ్రి అయిన దేవుడు మనకు ఈలాగున ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. అందుకే 23వ వచనములో 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథములో ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు. ఈ మాటలు మానవుని మాటలు కాదు, ప్రవక్త మాటలు కాదు, జ్ఞానుల మాటలు కాదు,
మరి ఎవరు సెలవిస్తూ ఉన్నారు అని ఒక ప్రశ్న వేసుకుంటే 23వ వచనములో మనకు సెలవిస్తున్న మాట యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిస్తూ ఉన్నది దేవుని వాక్యము? జ్ఞాని తన యొక్క జ్ఞానమును బట్టి, 2 శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. 3వది ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అంటే ఈ లోకములో 3 రకాలు మనుష్యులు, 3 వ్యక్తిత్వాలు కలిగిన మనుషులు ఉంటారు అని యెహోవా దేవుని యొక్క తలంపు, ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశ్యం. ఆయన ఉద్దేశ్యాలు 100% కూడా అవి యథార్థములు అని మనం తప్పనిసరిగా నమ్మాలి. కాబట్టి ఈ 3 రకాలు వ్యక్తిత్వాలు ఎవరు అంటే ఇక్కడ జ్ఞాని అనే మాటలు వాడుతూ ఉంటూ ఉన్నాడు. అలాగనే ఐశ్వర్యవంతుడు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు. అంతేకాకుండా శూరుడు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు. ఒకవేళ శౌర్యం ఇచ్చినా, ఐశ్వర్యం ఇచ్చినా, ధనం ఇచ్చినా కారకులు ఎవరండి? దేవుని వాక్యం అంటుంది, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. కానీ దేవుడు కలుగు చేసినటువంటి వీటిని బట్టి దేవునిని స్తుతించటం, వాళ్ళు మరచి విడిచి వాళ్ళు వాటి యందు అతిశయిస్తూ దేవునికి దూరస్తులైపోతున్నారనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అందుకనే యెహోవా దేవుడే ఆయన సెలవిస్తూ ఉన్నాడు, వీటి యందు మాత్రం మీరు అతిశయించవద్దు అని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అందుకనే 20వ కీర్తన 7వ వచనములో మనం చూస్తే, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయించెదరు. కొందరు అనే మాటలలో అందరూ కాదు అని తెలుస్తూ ఉన్నది. కానీ మనమైతే ఏ విధంగా అతిశయించాలి? ప్రభు యొక్క వాక్యాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు మనమైతే దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాము. ఎవరిని బట్టి అతిశయపడాలంట అండి? దేవుని యొక్క నామమును బట్టి మాత్రమే మనము అతిశయపడాలి. ఈ భూమి మీద మానవుడు నివసించటానికి, జీవించటానికి ఏది అవసరమో, ఏది అనుకూలమో సమస్తము కూడా ఆయనే అనుగ్రహించాడండి. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయనను కాదని, ఆయన చిత్తమును కాదని లోకములో జీవించగలిగినటువంటి మానవుడు లేడు. మనము జీవిస్తున్నాము అంటే కేవలం ఆయన దయ, ఆయన కృప మాత్రమే. కాబట్టి దేవుడు కలుగు చేసిన వాటి యందు మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, ఆ దేవుని యందు అతిశయించాలి. కానీ ఇచ్చిన దేవుని మరచి లోకములో దేవుడు ఇచ్చిన వాటిని బట్టి మాత్రమే అతిశయిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రభు హెచ్చరిక ఆయన చేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనములో, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను. ఎందుకు ప్రభువునందు అతిశయించాలి? సమస్తము ఆయనే. ఆయన జీవాధిపతి, ప్రాణప్రదాత. అందుకని కొరింథీ 1 పత్రిక 1వ అధ్యాయం 27వ వచనములో, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొనెను అని దేవుని యొక్క వాక్యము ప్రియులారా. దేవుడట జ్ఞానులను సిగ్గుపరచటానికి. ఎందుకు జ్ఞానులను సిగ్గుపరచవలసి వచ్చిందంటే వారి జ్ఞానాన్నే నమ్ముకున్నారు, కానీ
జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేవునిని వారు నమ్మలేకపోతూ ఉంటూ ఉన్నారు. కాబట్టి వారి శక్తి సామర్థ్యాల మీద వారు నమ్మకం ఉంచారు. అందుకని తూర్పు దేశపు జ్ఞానులు కూడా హేరోదు దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఏమండి, జ్ఞానులైన వారు మరొకరిని అడగవలసిన పరిస్థితి లేదు కదా. వారు ఖగోళ శాస్త్రజ్ఞులు కదా, నక్షత్ర జ్ఞానము కలిగిన వారు కదా. మరి అటువంటి వారి యొక్క జ్ఞానం ఏమైపోయింది? అందుకనే ప్రభు అంటున్నాడు, జ్ఞానులను సిగ్గుపరచుటకు ఆయన వెర్రి వారిని ఏర్పరచుకొనెను. అలాగనే బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు ఆయన ఈ లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొనెను. మూడవ మాట అంటాడు, ఎన్నికైన వారిని ఆయన వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొనెను. కాబట్టి మానవునికి ఉన్నటువంటి అతిశయము లోకమును బట్టి, లోకములో ఉన్న వాటిని బట్టి మాత్రము కాదు, కానీ అందరి సమస్తము కలుగు చేస్తున్న దేవునిని బట్టి మనము అతిశయించాలి. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే అజ్ఞానములో ఉండి లోకములో ఉన్న వాటిని బట్టి అతిశయిస్తున్నాడు. సృష్టికర్తను మరచిపోతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. కనుక దైవవాక్యాన్ని ఆలోచన చేస్తే నువ్వు వీటి యందు కాదు, నువ్వు ప్రభువునందు మాత్రమే నువ్వు అతిశయించు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు ఆయన. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క జ్ఞాని తన యొక్క జ్ఞానం ఎక్కడ నుండి వచ్చింది? దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. దేవుని యొక్క చక్కటి వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. జ్ఞానము లేని వారులారా నా యొద్దకు రండి, జ్ఞానాన్ని నేర్చుకుందరు. కానీ సొలొమోను దగ్గరకు బల్కీసురా 1,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావటానికి కలిగిన కారణం సొలొమోను సొంత జ్ఞానం కాదండి, దేవుడిచ్చిన జ్ఞానము. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా? అది యెహోవా యొద్ద దొరుకుతుంది, ఆయన అడగండి అని యాకోబు పత్రికలో సెలవిస్తున్నది. మరి ఇంకెందుకు ఈ జ్ఞానము నీదా? ఈ జ్ఞానము నాదా? అందుకనే పరిశుద్ధ వాక్యములో 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనములో ఈ విధంగా అంటుంది, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ జ్ఞాని తన యొక్క జ్ఞానం, మనుష్య జ్ఞానం దేవుని వెర్రితనముతో సమానము అంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క జ్ఞానులుగా ఉంటున్నటువంటి వారు దైవరహస్యాన్ని తెలుసుకోలేకపోయారు. అలాగునే శూరుడు అయినటువంటి ఒకవేళ గొల్యాతు అతిశయిస్తూ వచ్చాడు, దావీదు చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. ఐశ్వర్యవంతుడుగా ఉన్నటువంటి ధనవంతుడు ధనాన్ని ప్రేమిస్తున్నాడు. ప్రభు అంటాడు, వెర్రివాడా వెర్రివాడా. కాబట్టి జ్ఞానము కానీ, శౌర్యము కానీ, ధనము కానీ మన జీవితంలో స్థిరము కాదు. ధనధాన్యములు తరగక మానవు, మేడలు మిద్దెలు మేలగు సరకలు పాడై కనబడవు. మరి దేనిని బట్టి నువ్వు అతిశయించాలి? చరిత్రలో అనేక మంది కోట్లకు పడగెత్తినటువంటి వాళ్ళు తినటానికి లేని పరిస్థితుల్లో ఎంతోమంది మిగిలిపోయారు. ఎంతోమంది ధనవంతులు అనువటువంటి వారు ఈ లోకములో నిరుపేదలుగా మిగిలిపోయారు. మరి వారు సంపాదించింది ఏమయ్యింది అని ఆలోచన చేద్దాం. అందుకనే
గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో దైవవాక్యం అంటుంది, అయితే మన ప్రభు అయిన క్రీస్తు సిలువు యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమో అగునోగాక. మనము క్రీస్తు ప్రభు యొక్క రక్షణ విమోచన కలుగుచే సిలువు యందు మాత్రమే మనము అతిశయించాలి. మనం ఏం చేస్తామంటే లోకములో మనకు ఉన్నటువంటి ఒక యాటిట్యూడ్ ఏంటి అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఏది అయితే పనికిరాదో ఆ పనికిరానిటువంటి మాటలు వింటాం, పనికిరాని వారి చెంతకు చేరతాం. కానీ ఏదైతే మంచి తలంపులు మంచి ఉద్దేశ్యాలు కలిగి ఉంటారో వారిని దూరం చేసుకుంటాం. ఇది మన నైజం. అది ఎప్పుడు తెలుస్తుంది అనగా చేతులు కాలిన తర్వాత, అనగా ఆ ఇంటికి కష్టమో నష్టమో వారి ద్వారా కలిగిన తర్వాత. అంతవరకు ఎలాగుంటుందంటే చాలా చక్కటి స్నేహాలు, చక్కటి ప్రేమానురాగాలు కురిపిస్తూ ఉంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, మనము ఈ లోక సంబంధమైన వాటి యందు అతిశయించట కాదు, క్రీస్తు ప్రభు సిలువ యందు మాత్రమే, శ్రమల యందు మాత్రమే మనము అతిశయించాలి. ఈ దినము పత్రిక వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాడు. పిలుపులకు రాసిన పత్రిక ఈ యొక్క 1వ అధ్యాయములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని వాక్యము అంటుంది ఇక్కడ 28వ వచనములో, ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడొచ్చు, ఏక మనస్సు గల వారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. క్రైస్తవ జీవితము, క్రైస్తవ కుటుంబము ఏ విధంగా ఉండాలి అని ఆలోచన చేస్తే మనకు ఇచ్చవచ్చినట్లు మనకు తెలిసినటువంటి రీతిలో కాదు, దేవుని యొక్క సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలి. సువార్త అనగా శుభవార్త, మంచి వార్త, మంచి మాట. పరిశుద్ధ వాక్యం ఏం చెబుతుందంటే అది మంచి మాట చెబుతుందండి. నాశన మార్గంలో పడిపోకుండా తప్పించే మార్గాన్ని తెలియజేస్తుంది. నరకమునకు పోవు మార్గము కంటే పరలోకానికి పోవు మార్గమును తెలియజేస్తూ ఉంటూ ఉన్నది ప్రియుల. కానీ లోకానికి ఇక్కడ యథార్థవాది లోక విరోధి అని ఏదైతే యథార్థాన్ని తెలియచేస్తారో, సత్యాన్ని తెలియచేస్తారో వారికి విరోధులైపోతూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు ఎవరికీ కాదు, క్రీస్తు ప్రభు సువార్తకు తగినట్లుగా నువ్వు ప్రవర్తించాలి. క్రీస్తు ప్రభు యొక్క సువార్త నాశనమైపోతున్న నాశన మార్గంలో ఉన్న వారిని రక్షించటానికే శుభవర్తమానం తెలియజేస్తూ ఉన్నది. ఈ దినము 3వ వాక్య భాగము దైవ గ్రంథములో లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనం నుండి మనం చదువుకోం. మరియా, మార్తా వారిద్దరూ కూడా బేతనీ గ్రామ కాపురస్తులు. వారి సోదరుడు లాజరు, వారితో యేసుప్రభు ఉన్నాడు. ప్రియులారా, యేసుప్రభు బేతనీకి వచ్చినప్పుడు ఎలా ఆ కుటుంబం చేర్చుకునే కుటుంబం, ఆదరించే కుటుంబం, ప్రేమించే కుటుంబం, ఆతిథ్యమిచ్చే కుటుంబం, వాటన్నిటికీ మించి సువార్తకు తగినట్లుగా ప్రవర్తించే కుటుంబం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన బేతనియాకు వచ్చాడు, మరియమార్తల గృహానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ గృహానికి వచ్చి కాలక్షేపం చేసే దేవుడు కాదు. మనం కూడా కొన్ని సందర్భాల్లో కలిసినప్పుడు అసలు విషయాన్ని మరుగుపరిచి అర్ధరాత్రి వరకు కూడా ముచ్చట్లు మనం ముచ్చటిస్తూ ఉంటాం. దానివల్ల ప్రయోజనం లేదు. క్రీస్తు ప్రభు ఆయన వచ్చాడు, ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటూ ఉన్నాడు.
ఆ సువార్తను అందుకోవాలి, సువార్తకు తగినట్లుగా మనం ప్రవర్తించాలి, జీవించాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ఆరాధనలో ఉండాలి. అవును ప్రియులారా, మరియ మార్తలు మనం చూస్తూ ఉన్నాం. మార్త ఒక మంచి కార్యం చేస్తుంది. వారు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. యేసు ప్రభు యొక్క ఆతిథ్యాన్ని సిద్ధపరుస్తున్నది మార్త. చాలా శ్రద్ధగా, చాలా చురుకుగా, చాలా శ్రమ. మరి మరి ఎక్కడ ఉంది? యేసు ప్రభు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధలు వినుచుండాను. ఏమండి, ఎవరికైనా కూడా కొంచెం కష్టం కలుగుతుంది కదా. ఒకరు కూర్చుని మాట్లాడుతూ ఉంటే ఇంకొకరు శ్రమ పడుతూ ఉంటే ఎంత అక్క చెల్లెళ్ళు అయినప్పటికీ కూడా కొంచెం ప్రాణం విసుగొస్తూ ఉంటుంది. అదే మాట చెబుతుంది మార్త. యేసయ్య, నా సోదరి ఇదిగోయ్యా నీ దగ్గర కూర్చుంది, నీతో మాట్లాడుతుంది, ముచ్చటిస్తుంది. నీవైనా చెప్పొచ్చు కదా, నా దగ్గరకు లోపలికి పంపించవచ్చు కదా, నాకు సహాయం చేయమనవచ్చు కదా. ఈ ఉద్దేశ్యాలతో ఆమె మాట్లాడుతూ ఉన్నది. వారిద్దరి మనస్తత్వాలు ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ మరియా మార్తల యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మార్త యేసు ప్రభుని ఇంట చేర్చుకుంది. మరియా యేసుని హృదయంలో చేర్చుకుంది. మార్త అంటుంది, విస్తారమైన పని పెట్టుకుని తొందరపడుతూ ఉంటున్నది. కానీ మరియా ఆత్మీయ సంబంధమైన ఆహారాన్ని సిద్ధపరచుకుంటూ ఉన్నది. అందుకే ఈ తనలో ఉన్న తొందర ప్రభువుకు తెలియజేస్తే మార్తను ప్రేమతో గర్దిస్తున్నాడు. మార్త, మార్త, నువ్వు చెయ్యొద్దు అంటం లేదు ఆయన. ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు చేయాలి. మనం కొన్ని పనులు చేయవలసిన సమయంలో చేయం. మనము గద్దించవలసిన సమయంలో గద్దించం, ప్రేమించవలసిన సమయంలో ప్రేమించం, రావలసిన సమయంలో రాము. ఇలాగున మానవుడు ఏం చేస్తాడు? ఏది చేయాలో ఆ సమయంలో ఆ పనులు చేయడు. ఆహారం అవసరం కదా. యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు వినటానికి వచ్చి 3 దినాలు ఉండిపోతే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం చేయలేదా? కానీ అదే ఆహారము కొరకు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాది యేసు ప్రభుని రాళ్ళు రొట్టెలు చేసుకొని తినవయ్యా ఆకలి తీరుతుందంటే గద్దిస్తూ ఉన్నాడు. ఎందుకు? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. కాబట్టి ఎప్పుడూ చేయవలసింది అప్పుడే చేయాలండి. ప్రియులారా, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన విరిచి వడ్డిస్తున్నాడు దైవవాక్యాన్ని. క్రీస్తు ప్రభు యొక్క పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధలు విలుచుండేను. అందుకే మార్తతో యేసయ్య అంటున్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల చేత నువ్వు తొందరపడుచున్నావు. లోకంలో మనకు ఎన్నెన్నో పనులు లేచిన దగ్గర నుండి పండుకునే వరకు ఆ పనులన్నిటినీ కూడా మనం పెంచుకుంటూ పోతాం. కానీ ప్రభు పాదాల దగ్గరికి రావటానికి, ఉదాహరణకు మనం అందరం క్రైస్తవులము, ఆదివారము శుక్రవారపు ఆరాధనలకు వెళతాం. కాబట్టి నేను జ్ఞాపకం చేసేది ఏమిటి అని ఆలోచన చేస్తే, మన పనులన్నీ ముగించుకొని టైం ఉంటే ఈ దేవుని టైంకి వచ్చేవాళ్ళు ఉంటాం, ప్రసంగం టైంకి వచ్చేవాళ్ళు ఉంటాం, లేకపోతే కానుకల టైంకి వచ్చేవాళ్ళు ఉంటాం. ప్రభువుకి కానుకలు కాదండి, మన హృదయాలు కోరుకుంటూ ఉన్నాడు. మన ప్రెసెన్స్ అనేది కోరుకుంటూ ఉన్నాడు. ఉత్తమమైన దేవుని సన్నిధి, ఉత్తమమైన దేవుని వాక్యము. అందుకే రూపాంతర ఆదివారములో పేతురు, యాకోబు, యోహానులు రూపాంతరములు చూచారు. పేతురు అంటాడు, ఆ ముఖవర్చస్సు మారి తన యొక్క వస్త్రములు తెల్లనవైనవిగా మారిన తరువాత ఆ పరలోక దృశ్యాలు ఆనందాన్ని చూచి చలించిపోయేట్లు మనం ఇక్కడ ఉండుట మంచిది.
రూపాంతరపు కొండ మీదే కాదండి, ప్రభు సన్నిధిలో ప్రభువుతో మనం ప్రతి క్షణం ఉండటం మంచిది. కాబట్టి మరియా అటువంటి మంచిది ఎన్నుకున్నది, ఉత్తమమైనది ఎన్నుకున్నది. అది ఆమె యొద్ద నుండి ఎవరూ కూడా తీసివేయలేరు అని దేవుని యొక్క వాక్యం. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనములో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. దేవుని వాక్యమును, క్రీస్తు ప్రభు ఆయన దైవ కుమారుడు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా వింటూ ఉన్నదండి. వినుట వలన తన విశ్వాసము అక్కడ అభివృద్ధి చెందుతూ ఉన్నట్లుగా ఉంటూ ఉన్నాం. అందుకనే మరియ ఉత్తమమైనది, దేవుడు ఉత్తమమైన వాడు, ఆయన వాక్యము ఉత్తమమైనది, ఆయన సన్నిధి ఉత్తమమైనది. అందుకే 25వ కీర్తన 8వ వచనంలో, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడును. ఆయన ఉత్తముడు, ఆయన వాక్యము ఉత్తమం. 34వ కీర్తన 8వ వచనంలో అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. 54వ కీర్తన 6వ వచనంలో అంటాడు, యెహోవా నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. 63వ కీర్తన 3వ వచనం, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. 85వ కీర్తన 12వ వచనంలో, యెహోవా ఉత్తమైన దానిని ఆయన అనుగ్రహించును. కాబట్టి దేవుని పాదముల దగ్గర మనకు లభించేది ఏంటంటే, జ్ఞానము కన్నా, ఐశ్వర్యము కన్నా, శౌర్యము కన్నా ఉత్తమమైనటువంటిది ఆయన అనుగ్రహిస్తాడు. దైవాశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. అవి పొందుకున్నప్పుడు వాటిని మన యొద్ద నుండి ఎవరు కూడా తీసివేయలేరు. కాబట్టి మనము ఏ విధంగా మనం జీవించాలంటే, తండ్రి అయిన యెహోవా దేవుడు అంటున్నటువంటి మాట, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. మరి దేనిని బట్టి అతిశయించవలెను అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములో జరిగించుచున్న యెహోవాను నేనే అనుగ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయించవలెను. అపోస్తలుడైన పౌలు గారు తన జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో రకాలు హింసలు, ఇబ్బందులు, ఎన్నో రకాలు శ్రమలు అనుభవించి ఆ పోరాటంలో గెలవటానికి ఆయన అంటూ ఉన్నాడు, సువార్త విషయాలు అయ్యా నేను సిగ్గుపడేవాడనే కాదు, సువార్తకు తగినట్లుగా మనం జీవించాలి, ఐక్యత కలిగి ఉండాలి, మనం సమాధానము కలిగి ఉండాలి, మనము అంతము వరకు పోరాడాలి, గెలవాలి. అందుకే నా పరుగు నేను తుదముట్టించి తిని. కాబట్టి లోకములో ఉన్న వాటిని బట్టి అతిశయించక, లోకమందలి సమస్తము కలిగి చేసిన దేవుని యందు మనము అతిశయందం. మరియ కూడా దైవ వాక్యము ద్వారా అతిశయించి, పౌలు దైవ సువార్త ద్వారా అతిశయిస్తున్నాడు. మనము కూడా ప్రభువును అతిశయించటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను
నాయదనండి తీసివేయకుము నిరక్షణనంద మోనాకుమారలా పోటెంచుము సమతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన. మమ్ములను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఉన్నా. నీవు మా దేవుడవును మా రక్షకుడు అని స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ యొక్క ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తూ స్తుతిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. స్వదేశ విదేశాల్లో ఉన్న విశ్వాసులను దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి. ప్రయాణాలలో ఉన్న వారికి క్షేమము కలుగు చేయండి. దేవా, విత్తబడిన వాక్యము నీది. నీ వాక్యానుసారము మేము జీవించినట్లు కృప చేయమని నీ సన్నిధిలో బ్రతిమలాడుచున్నా. వాతావరణ మార్పులో బలహీనులైన వారిని తండ్రి బలపరచండి, స్వస్థపరచండి. నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి వారిని తండ్రి ధైర్యపరచండి నా తండ్రి. అలాగే పరీక్షల కొరకు సిద్ధపడుచున్న వారు నాయన, పరీక్షలు రాస్తున్నటువంటి వారికి జయము కలుగుచేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి నాయన నీవే తండ్రి ఆ ఉద్యోగాలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చంటి బిడ్డలు, చంటి బిడ్డ తల్లుల కొరకు ప్రార్థిస్తున్నాం. యౌవనస్తులు కొరకు ప్రార్థిస్తున్నాం. వారు వివాహ వ్యవస్థ కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మణిపూర్లో ఉన్న క్రైస్తవుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశము కొరకు ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కృంగిన వారిని తండ్రి లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మరి ఒకసారి ఆరాధన ద్వారా నేను ఘనపరుస్తూ మహిమపరుస్తున్న ప్రతి కుటుంబంతో మాట్లాడమని, అలాగనే ప్రభా పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా నాయన అందిస్తున్నటువంటి నాయన ప్రాతకాల ఆరాధనల ద్వారా, నాయన పునరుద్ధరణ ఆరాధనల ద్వారా అనేక మంది నాయన మేలు పొందుకుంటున్నట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. నాయన ఈ యొక్క పరిచర్య విస్తరింపచేయండి. దేవా, నీ సేవలు జరిగిస్తున్నటువంటి నలుగురు బిడ్డలు నాయనా, నీ యొక్క దాసుని కూడా నీ బలమైనటువంటి నాయన రెక్కల కింద నాయన మీరే తండ్రి బలపరచుమని ప్రార్థన చేస్తూ పునరుద్ధాన బలము చేత నింపి ఆశీర్వాదాలతో పంపించమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొలుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారము నేడు మా దాయిచ్చే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము. శోధనలోని తెక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలనేయచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు
స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మల